రైట్, ఇప్పటివరకు వార్తల్లోని అంశాలను మనం పరిశీలించినాం. ఆ అంశాలకు సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దినేష్ చౌదరి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి దినేష్ చౌదరి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తిరుపతి రెడ్డి గారు కూడా మనకు జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. తిరుపతి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, దినేష్ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం, కేసీఆర్ పెద్ద సాయం అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే మొన్న కలవరం చెందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి కుటుంబానికి అండగా ఉంటాం, అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా అండగా ఉంటామని చెప్పిన సందర్భంకి సంబంధించి మీరేమంటారు? తప్పకుండా ఒక నాయకుడు తన యొక్క సహచరులని తన లక్ష్య సాధన కోసం ఎల్లవేళలా తన వెంట నిలబడిన వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, వారిని తన కుటుంబ సభ్యుల్లాగా భావించి ఏ విధంగా అండగుంటారు అనేది కేసీఆర్ గారి నుంచి చూసి అనేక మంది నేర్చుకోవాల్సిన అంశం అండి. అంటే ఇది కేవలం పెద్ది సుదర్శన్ అన్న విషయంలోనే కాదు, గతంలో మనం చూసినాం. ఉద్యమ కాలం నుండి కేసీఆర్ గారు వెంట ఉండి అకాల మరణం చెందిన కుసుమ జగదీష్ గారి విషయం కావచ్చు, లేకపోతే ఇతరుల విషయం కావచ్చు, ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం, మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమందరం కూడా ఆదుకుంటాం మీకు అనేసి ఒక మెసేజ్ అనేది సమాజానికి ఇవ్వడం నిజంగా కూడా కేసీఆర్ గారు ఎల్లప్పుడూ అన్ని విషయాలలో చేస్తున్నారు. ఈ విషయంలో కూడా ఆయన మరొకసారి మార్గదర్శకంగా కనిపించారు. కష్టపడే కార్యకర్త రేపు నాకేమన్నా అయితే నా కుటుంబం ఏంది పరిస్థితి అనే బాధ లేకుండా నాకేమన్నా అయితే నా నాయకుడు ఉన్నాడు, ఆదుకుంటాడు అనేది ఒక మంచి సందేశం ఇవ్వడమే కాదు, రాబోయే రోజులలో ఇతరుల సైతం ఇదే మార్గంలో పయనించాలి అని వారిపైన ఒక రకమైన ఒత్తిడి కూడా వస్తుంది ఇతర పార్టీలలో. ఎందుకంటే చాలాసార్లు కార్యకర్తలను కేవలం కూరలో కరివేపాకులాగా వాడి తర్వాత పట్టించుకొని పరిస్థితులు ఉండే రోజులలో ఈరోజు నిజంగా కూడా ఇటువంటి ఒక మంచి ఒక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే నిర్ణయాలు కావచ్చు, ఒక దిక్సూచిలా నిలబడే అవకాశాన్ని కేసీఆర్ గారు నేటి సమాజానికి చూపించారు అనేసి మనం ఈ సందర్భంగా అనుకోవాలి. సార్ తిరుపతి రెడ్డి గారు, సార్ ప్రధానంగా ఏదైతే పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీకి అండగా ఉంటామని చెప్పడం కావచ్చు, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసా కల్పించడానికి సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మీరేమంటారు? కేసీఆర్ గారి ఈ విషయం లోపల పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆకస్మిక మరణం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, నాయకత్వం కావచ్చు, ఆ రోజు వారికి సీరియస్గా ఉన్నప్పుడు హుటాహుట్టిన కేటీఆర్ గారు అయితేనేమి, హరీష్ రావు గారు అయితేనేమి హనుమకొండకు రోహిణి హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి వారి సిక్ అయినప్పుడు వారిని అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి యశోద హాస్పిటల్ చేర్చి తర్వాత కేసీఆర్ గారు వచ్చి స్వయంగా డాక్టర్లతో మాట్లాడి ఆ తీసుకున్న కేర్ చూసిన తర్వాత కూడా తెలంగాణలో ఇది ఒక సంచలన విషయమేనండి. ఎందుకంటే గత 2 వారాల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఓన్ చేసుకొని ఎంత బాధపడుతున్నారో, ఏ విధంగా స్పందిస్తున్నారో మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చూడొచ్చు, సోషల్ మీడియాలో చూడొచ్చు. అదేవిధంగా నాయకత్వం కూడా ఎంత వారి పట్ల ఏ విధమైనటువంటి కృతజ్ఞతాభావాన్ని చూపించింది అంటే దాదాపు 26 ఏళ్ల ప్రస్థానం అండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి నడిచారు. వారు ఏం చెప్తుంది అంటే అంటే ఇట్లా మిత్రుడిలాగా అంటే ఎన్నో పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో ఉంటాయి కదా విషయాలన్నీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేవారు. వారికి అసైన్మెంట్ ఇస్తే వారు తూచా తప్పకుండా తమ ఆదినాయకుడు కేసీఆర్ గారు ఏది చెప్తా చేసినటువంటి గొప్ప నాయకుడు. తెలంగాణ రియల్గా ఉద్యమ కిరటం అనొచ్చు. అదేవిధంగా నర్సంపేట ప్రాంతానికి వారు ఏ విధంగా విశేష సేవలు అందించారు, ఏ విధంగా కార్యకర్తలు చేసుకున్నారు. ఇవాళ బోరును ఏడుస్తున్నారండి. ఇక్కడి నుంచి కూడా మాకు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఇక్కడి నుంచి ఆల్ ద వే అమెరికా నుంచి ఇండియా దాకా వెళ్ళి కేసీఆర్ మన ఈ యొక్క కేసీఆర్ గారి పిలుపు మేరకు వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియల్లో పాల్గొనడం ఇవన్నీ చూసాం. అంటే మామూలు ప్రేమ కాదు, 1,00,000 మంది రావడం అనేది మామూలు విషయం కాదండి. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు చనిపోతే 1,00,000 మంది పబ్లిక్ వచ్చి బోరున విలపించడం అనేది మామూలు కాదు. ఇది మాజీ సీఎంల విషయంలో గతం లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వారు మరణించినప్పుడు చూసాం. అంతటి ఇమేజ్ సంపాదించుకున్నటువంటి గొప్ప ఉద్యమ కిరీటం అండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. కానీ పార్టీ నాయకత్వం కూడా ఏదో నాయకులను వాడుకొని వదిలేసినట్టు కాకుండా ఇవాళ వెన్ను దన్నుగా నిలబడ్డది. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు వారిని ఓదార్చడానికి వెళ్ళడం, 2,25,00,000 వారి కుటుంబ సంక్షేమం కోసం కేటాయించడం, పార్టీ ఫండ్స్ ని కేటాయించడం ఏదైతుందో ఇవాళ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తా ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. మీరు ఒంటరి కాదు, మీకు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఏదైనా మేము మీ వెన్నంటి ఉంటాం అనేటువంటి ఒక పక్కనే చెప్తా ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, తన
తన యొక్క కుటుంబ సభ్యులను కూడా అవసరమైతే మన కొన్ని ఉదంతాలు చూసాం. ఏమన్నా పార్టీ విధానాలకు వ్యతిరేక చర్యలు పాల్పడితే ఎక్స్పెల్ చేసిన విదంతం చూసాం. అదేవిధంగా సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఏ విధంగా హక్కును చేర్చుకుంటూ చూసాం. ఇదే క్వాలిటీ ఎన్టీ రామారావు గారిలో ఉండే. వారు కూడా అంతే, కుటుంబ సభ్యులు ఒకరిద్దరు, వారి పెద్దల్లుడు చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కూడా వారు కూడా అట్నే కార్యకర్తలకు నాయకులకు ఆనాడు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఈనాడు కేసీఆర్ గారిని కూడా మనం అదే చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు, సొంత కొడుకు, అదేవిధంగా మేనల్లుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నప్పటికీ రాజకీయాల్లో కూడా వారి పట్ల కంటే కూడా నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ఏ విధంగా వారి ప్రేమాభిమానాలు, ఆప్యాయత చూపిస్తున్నారో తెలుస్తా ఉంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా మన అధినాయకుడు కేసీఆర్ గారు మా పార్టీకి అండగా ఉందనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చారండి. ఇది రియల్గా గొప్ప విషయం. ఇట్లాంటి విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీలో గమనించానండి. ఇంతకుముందు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చారు. ప్రతి కాంగ్రెస్ పార్టీలో చేరిన మెంబర్ కు మేము ఇన్సూరెన్స్ వర్తిస్తాం. కనీసం వాళ్ళు ప్రీమియం కట్టలేదండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే పవన్ మల్లాడి అని టీపీసీసీ దాంట్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ల గురించి వారు చైర్మన్ గా ఉండే. ఒకసారి అడిగాను, పాలకుర్తి నియోజకవర్గంలో ఒక ఎస్టీ అతను ఆకస్మికంగా చనిపోతే, ఇతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కదా, ఏమైనా ఇన్సూరెన్స్ వస్తా అంటే ఎక్కడదన్నా ఎవరు కట్టిరన్న ప్రీమియం లేవు, ఏం లేవు, ఇదంతా ఉట్టి బోగస్. వారు స్వయంగా నాతో అన్నమాట. ఎందుకంటే పవన్ మల్లాది నా మిత్రుడే. అంటే ఈ వేరే పార్టీలలో ఇంత చిత్తశుద్ధి ఉండదండి. కార్యకర్తలను కాపాడుకోవడంలో, నాయకులను కాపాడుకోవడం ఇంత చిత్తశుద్ధి ఉండదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో నాయకత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. రైట్, ఖచ్చితంగా. ఏదైతే కేసీఆర్ ముందు చూపుతోటి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పేసి అభయం ఇచ్చారో, ఆ రకంగానే కూడా వారి అడుగులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దినేష్ గారు, మనం ఇంకో ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. నిరుద్యోగం సంబంధించి నిన్న జరిగినటువంటి సరూనగర్ స్టేడియం వేదికగా 150 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల కోసం చాలామంది వేల సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ పట్ల వ్యవహరించినటువంటి తీరు పట్ల మీరేమంటారు? నిజంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదనేది ఇటువంటి ఉదంతాలు మనకు మరొకసారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి సురేష్ గారు. ఎందుకంటే ఈ సర్కార్లో ఉన్న కొంతమంది మెడకాయ మీద తలకాయలో గుజ్జు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, గతంలోనేమో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ధర్నాలు చేసిరు, మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్లు ఆపండి అని ధర్నాలు చేసే పరిస్థితి ఉందనుకుంటా మాట్లాడిరు. అంత దేడి దిమాగ్ అనే పదం యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు కష్టపడి గ్రామాల నుండి నగరానికి వచ్చి అనేక నెలలు, సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ, తిండి కోసం లేకపోతే ఇతర కోసం కుటుంబం మీద ఆధారపడలేక బాధలతో ఎంతో కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు వద్దని ఎవరైనా అడుగుతారా అండి? కానీ అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసము వారి తాపత్రయంతో నాకు కనీసం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లాంటిదన్నా వస్తే నేను నా సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో తిప్పలు పడుకుంటా చదువుకోవచ్చు, బతకొచ్చు అనేసి ప్రయత్నాలు చేస్తే వారిని అంత చిన్న చూపుతో అవమానిస్తారండి. నిన్న అక్కడ ఇచ్చిందే 150, అందులో కూడా డ్రైవర్ ఉద్యోగాలు. వాటికి కూడా అన్ని వేల మంది పోటెత్తి ఆ మొత్తం స్టేడియం నిండిపోయి కిటకిటలు ఆడిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు నిజంగా పాపం ఎంత తాపత్రయపడుతున్నారు వాళ్ళు ఉద్యోగాల కోసమని. అటువంటి వారి పట్ల మానవీయ దృక్పథం లేకుండా, ఏర్పాట్లు చేయకుండా కనీసము వారు దానిపైన గొంతెత్తితే, అరే ఎవడైతే ఎక్కువ మాట్లాడుతుండో వాడు అందరిని ఐడెంటిఫై చేసుకుంటాంరా, మీ సంగతి చూస్తాము అనే మాటలు మాట్లాడిర్రు అంటే ఎంత చిన్న చూపు, ఎంత అవహేళనండి వాళ్ళకి యువత పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ. కనీసం కొద్దిగానే ఉండదా? అంటే ఇది ఒక సామెత ఉంటుంది మనకి, యథా రాజా తదా ప్రజ అన్నట్టు. అట్లా యథా రాజా తదా అధికారులు అన్నట్లుంది ఇక్కడ. స్వయంగా ముఖ్యమంత్రి ఎండ్రింగ్ నాకు చచ్చిపోతే చచ్చిపోర్రి, నాకేంది, ఎవడైనా ఎక్కువ చేస్తే తొక్కుతా, పండబెట్టి పేగులు తీస్తా, ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు సహజంగానే వీళ్ళు కూడా ఇదే విధంగా తయారవుతారు. వాళ్ళు ఏమన్నా నిరుద్యోగులు వచ్చి నీ కోట అడిగిర్రా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ అడిగిర్రా, లేకపోతే నువ్వు దోచుకుంటున్న వేలాది ఎకరాల భూమి అడిగిర్రా? వాళ్ళు పాపం ఉద్యోగాల అవకాశం ఉంది కాబట్టి చిరుద్యోగమైనా సరే చేసి తమ కాళ్ళ మీద తమ నిలబడుకుంటూ చదువుకుందాం, తర్వాత ఇంకా ఉన్నత ఉద్యోగాల కోసం కృషి చేద్దాం అనే రీతిలో వాళ్ళు వస్తే వాళ్ళని కనీసం కొద్దిగా ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాలి, వీళ్ళకి తెలిసి ఉండాలి. సరూనగర్ ప్రాంతంలో మొన్ననే చూసినాం మనం, నిరుద్యోగ సభ కేటీఆర్ గారు పెడితే తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చిరు వాళ్ళందరూ.
ఎందుకంటే నిజంగానే వాళ్ళలో ఆక్రోశం ఉన్నది. ఎస్ ఉద్యోగాలు రావాలి, మేమందరం కూడా మంచి స్థానాలకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. వాటి కోసం ప్రిపేర్ అవుతుంటే కనీసం ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తలేదు. ఎందుకంటే మనం చూస్తలేమండి, 19,000కు పైగా పోలీస్ శాఖల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం తూతుమంత్రంగా 7,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దుప్పుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన వాళ్ళు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి వాటికి వస్తారు ఎక్కువ మంది అనేది కనీసం కొద్దిగా అవగాహన అన్న ఉండాలి కదా. ఎట్లాగూ పరిపాలనలో దూరదృష్టి లేదు వీళ్ళకి, పరిపాలన చేత కాదు. ఇటువంటివైనా ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుని ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాటి కోసం కనీసం మినిమం బేసిక్ ఏర్పాట్లైనా చేద్దామనే ఇది లేదు కదా. అందుకని నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, వీళ్ళు నిప్పుతో ఆటలాడుకుంటారు. నిరుద్యోగుల యొక్క ఆవేదనను లేకపోతే వారి యొక్క ఆ బాధని వీరు అర్థం చేసుకోలేక ఎంతసేపటికి ఏదో కంటి తుడుపు చర్యలుగా కొన్ని చర్యలు తీసుకుందాం, అప్పుడప్పుడు కొన్ని నోటిఫికేషన్లు ఇద్దాం, 150, 200, 300, 400 అట్లా ఇచ్చి పడేసి అయిపోయింది అనిపించుకుందాం అనేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఎవరైనా గట్టిగా గొంతు ఎత్తి ఏంది అని ప్రశ్నిస్తే వారి పట్ల అవాకులు చవాకులు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం, లేదంటే నిర్బంధాలు, వారిపైన కేసులు పెట్టడం, మిమ్మల్ని మీకు కేసులు ఎక్కువైతే రేపు ఉద్యోగాలు రావని బెదిరించే ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ చేసి వారి నోరు నొక్కాలని చూస్తారు తప్పితే నిర్బంధాలతో వీళ్ళు పరిపాలన ఎక్కువ కాలం కొనసాగించలేరు అనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం ప్రజా ఉద్యమాలు పెళ్ళుబుగుతున్నాయి. అవును, ప్రజాగ్రహం వెల్లువెత్తి నగరాలలో అనేక సార్లు స్తంభించిపోతున్నాయి. మొన్ననే మనం ఢిల్లీలో చూసినాం, ఎంత నియంతృత్వంతో వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచే విధంగా వాళ్ళందరూ ఉద్యమం చేసి సాధించుకున్నారు. అదేవిధంగా గతంలో రైతుల ఉద్యమం చూసినాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో నిరుద్యోగులు కూడా అదే స్థాయిలో ఉద్యమించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు వీళ్ళు కట్టడి చేయడం వీళ్ళ చేత కాదండి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ప్రజలు కట్టుబాట్లలో ఉన్నంత కాలమే అధికార యంత్రాంగం దాన్ని కట్టడి చేయగలుగుతాయి. ఒకసారి కట్టాలు తెంచుకున్న తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఆ పరిస్థితి రాకుండా ముందే కళ్ళు తెరిచి దానికి ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిర్రో ఆ ప్రకారము ఉద్యోగ నియామకాలని పూర్తి చేసి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలి తప్పితే వచ్చిన వాళ్ళని అవమానించో, బెదిరించో, లేకపోతే తూలనాడో ఇవన్నీ కవర్ చేసుకుందామంటే కావు. ఓకే, తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రధానంగా ఏదైతే నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు పక్క ఉన్నటువంటి 19,000 పోస్టులు ఖాళీలు ఉంటాయి, 7,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, లేకుంటే అందులో ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవ్వకుండా మళ్ళీ పాత ప్రకారం ఇవ్వడం, ఇవన్నీ గందరగోళానికి సృష్టిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా నిన్న కూడా సరూనగర్ స్టేడియం వేదికగా ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అవి డ్రైవర్ పోస్టులు 150కి పెద్ద ఎత్తున వచ్చారంటే ఏదైనా సరే ఉద్యోగం చేసుకుంటాము, బతుకుతాము అనే ఆశను వీళ్ళు ఆవిరి చేస్తున్నటువంటి అంశం. అక్కడ కూడా పోలీసులు జులుం ప్రదర్శించినటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు గత 9 ఏళ్ల కేసీఆర్ గారి పాలన కూడా మనం చూసాం. అప్పుడు కూడా నిరుద్యోగ సమస్య ఉంది, ఇప్పుడు కూడా నిరుద్యోగ సమస్య ఉంది, కానీ ఇంత తీవ్రంగా లేదండి. అప్పుడు ఎట్లుండే అంటే ప్రత్యక్షంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కొన్ని కనుక ఉంటే వాటి నోటిఫికేషన్లు వస్తే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగ యువత వాటికి ప్రిపేర్ అయ్యేది, రాసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు అధికారులు రావడంతోనే తన యొక్క ప్రాధాన్యతలు చాలా ఉండేనండి. ఒకటి వచ్చేసి నీటిని ఎట్లా వాడుకోవాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసుకుంటే తప్ప, లేదంటే మనకు వాటర్ ప్రాబ్లం వస్తుంది. మనం ఇన్ని రోజులు మనం కొట్లాడిందే నీళ్ల కోసం. ఫస్ట్ ఆ యొక్క సాగునీరు ఇవ్వడం ప్రధాన ప్రాధాన్యత పెట్టుకున్నారు. రెండోది రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యత పెట్టుకున్నారు. ప్రతి రైతుకు కూడా రైతు బంధు అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డైరెక్ట్ రైతు అకౌంట్లో వేసేసి రైతును ఆదుకున్నారు. వారి పంటను సకాలంలో కొనడం, అంటే కళ్ళాల దగ్గరికి వచ్చే పంటను కొనడం, వారికి బోనస్ ఇవ్వడం, అంటే రైతు సంక్షేమ రాజ్యంగా వర్ధిల్లింది కేసీఆర్ గారి పరిపాలన. ఆ తర్వాత ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్, ఒక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. 1000 గురుకులాలు పట్టుకొచ్చారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్. ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 10 కోట్లు, మన జనాభా సుమారు 4 కోట్ల చిల్లర. అయినా కూడా మన మెడికల్ కాలేజ్, మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. అవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో రమారమి 200-300 ఎంప్లాయీస్ వచ్చినా కూడా దాదాపు 10 నుంచి 15,000 మెడికల్ కాలేజీల ఉద్యోగాలు వచ్చినాయి. 1000 గురుకులాల రమారమి మనం ఒక 20 మంది స్టాఫ్ వేసుకున్నా కూడా చూడండి, అది ఒక 20,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు. అలాగే టీచర్స్ రిక్రూట్మెంట్ కొంచెం అప్పుడు స్తబ్దుగా నడిచినమాట వాస్తవం. ఎందుకంటే గురుకుల వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కేసీఆర్
గారు. ఇవన్నిటిని అందులో ఏదో ఒకటి చిన్న విషయాలు 2 విషయాలు డిఎస్సి రాలేదని అదని చెప్పి పోలీసు ఉద్యోగాలు అయితే కొన్ని వేల పోలీసు ఉద్యోగాలు కేసీఆర్ గారు హయాంలో రిక్రూట్మెంట్ అని వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఏదో కొన్ని పేపర్ లీక్ అయ్యలేను 2-3 సార్లు పేపర్ లీక్ అయ్యలేండి. ఒక ప్రతి సిస్టమ్ లోపల కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను హైలైట్ చేసి విద్యార్థులను ఉషిగొలిపి విద్యార్థులు పోయి విలేజ్లకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయట అని రేవంత్ రెడ్డి గారు మాయమాటలు మాలాంటలో నమ్మామండి. అమెరికాలో ఇంత చదువుకొని 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎన్ఆర్ఐలము చదువు ప్రపంచాన్ని చూసినాం. మేమే రేవంత్ రెడ్డి గారి మాటలు ఆ బోగస్ మాటలు నమ్మి మేము కూడా ఆయన ట్రాప్లో నడిచినాం. తర్వాత రియలైజ్ అయినాం ఈయన చెప్పేటన్ని పచ్చి అబద్ధాలు ఇతను పచ్చి మోసకారం మాకు అర్థమైంది. కానీ సామాన్య పాప విద్యార్థులకు ఏం తెలుస్తుందంటే రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయట, ఒకరు ఉద్యోగం రాకపోయినా కూడా నెలకు 4,000 పెన్షన్ ఇస్తారట మాకు జాబ్ వచ్చేంత వరకు. అన్ని రకరకాల 6 గ్యారెంటీల మోసం ఎంతనో ఈ యొక్క నిరుద్యోగ యువతను కూడా అంతే పచ్చి మోసం చేశారు. వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారి హయాంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి అబౌట్ టు గివ్ వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టి వీళ్ళేదో రిక్రూట్మెంట్ చేసినట్టుగా ఆ యొక్క నియామక పత్రాలు ఇచ్చేసి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేశారు. ఇంకొకటి ఇదొక విషయాన్ని మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక్కటే కాదండి, ప్రైవేట్ ఉద్యోగాలు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ లోపల బహుళ జాతి సంస్థలు ఎన్నండి. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ సెంటర్ ఉందంటే ఐటీ సెంటర్ ఉందంటే హైదరాబాద్ లో ఉందండి. టీ హబ్ పెట్టారు, నోవార్టిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, బయోటెక్ కంపెనీలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అంటే 60,000 ఐటీ రెవెన్యూను 3.5 లక్షల కోట్ల ఐటీ రెవెన్యూ తీసుకువెళ్ళినట్టు ఘనత కేటీఆర్ గారు దక్కిందండి. ఈ రకంగా రియల్ ఎస్టేట్ రంగం ఉరకలేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. మా క్లాస్మేట్లంతా కూడా మేమంతా పిహెచ్డీ చేసి అమెరికాకు వచ్చి సైంటిస్టులు మాకంటే 10 రెట్లు సంపాదించారండి. మామూలు చదువుకున్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంటర్ అయిపోయి భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్ల విపరీతంగా రైతులు కూడా ఎంత బాగుండేనండి. వాళ్ళకు చిన్న కష్టం వస్తూ 5 ఎకరాల్లో ఒక 1 ఎకరా అమ్మితే వాళ్ళ అప్పులను కొట్టుకపోయేది, పెళ్లిళ్ళు చేసేది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది. నేను చెప్తున్నానండి, ప్రత్యక్షంగా నేను చెప్తున్నా, కేసీఆర్ గారి టెన్యూర్ లో మేమెవరికన్నా సాయం చేయాలని అడిగితే మీకేం సాయం చేయాలనే పరిస్థితి ఉండేయండి ఇండియాలో. మీకేమన్నా కావాలంటే మీకే మేము ఇస్తామన్న పరిస్థితి నుంచి ఇవాళ మన దేహి అని అప్పులు అడుక్కునే పరిస్థితికి ఈ యొక్క 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దిగదారింది. ఏది లేదండి, నైపుణ్యాలు పెంచాలి. ఉద్యోగాలు ఇవ్వలేని చేతగానితనం ఉన్నప్పుడు కనీసం నైపుణ్యం అన్న పెంచాలి. ఏదో స్కిల్ యూనివర్సిటీ అన్నారు, అదన్నారు. ఎక్కడ పోయిందండి? అన్ని పచ్చి అబద్ధాలు. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉపాధి దెబ్బతిన్నది, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా కూడా విద్య ఈ యొక్క నిరుద్యోగ యువత మళ్ళీ తీవ్రవాదం వైపు ఏమైనా పోతారని అలాంటి పరిస్థితులు తీసుకెళ్లారు. రైట్ అండి. దినేష్ గారు, ప్రధానంగా మొన్న ఏదైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు, కాంగ్రెస్ సర్కారు కడిగి పారేశారు. ఏదైతే కేఎల్ఐ ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి పంపులు ఆన్ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. అర్ధరాత్రికి రాత్రి హడావిడిగా ఆన్ చేసినటువంటి సిచ్యువేషన్. అలాగే మిగతా చోట్ల కూడా కొన్ని వీళ్ళు పడవ పెట్టినప్పటి పరిస్థితి చూస్తున్నాం. కేటీఆర్ సందర్శించారు, హరీశ్వర్ సందర్శించారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ క్యాడరు ప్రశ్నిస్తేనే లేపితేనే ముద్దు నిద్ర లేస్తుంది అనుకోవాలి కాంగ్రెస్. తప్పకుండా ఇప్పుడు నిద్ర పోయేటోళ్ళని నిద్ర లేపొచ్చండి. నిద్ర నటించేటోడిని ఎట్లా లేపుతారు? ఈ ప్రభుత్వం అట్లే దున్నపోతు మీద వానబడ్డ చందంగా ఒక పక్క కంటి ముందు నీరు లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించడం చేతగాక పక్క రాష్ట్రానికి వదిలేసింది అవన్నీ. ప్రధానంగా నీళ్లు మన దగ్గర నుంచే పోవాలి కింద రాష్ట్రమైన ఏపీకి. అసొంటిది మన దగ్గర ఉన్న నీళ్లు ఒడిచిపట్టి మన రైతులకు ఇవ్వకుండా వాటన్నిటినీ ఇట్లా వృధాగా బోనిచ్చేసి వాళ్ళందరూ అంటే నేనేది ఒక కింద రాష్ట్రం వాళ్ళు బాగుపడొద్దు అనని నేను. కానీ మొదట మన రైతులను మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్న తర్వాతే కదా ఏదన్నా కావాల్సింది. గతంలోనే చెప్పారు కేటీఆర్ గారు, కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర 97,000 క్యూసెక్కులు రోజు పోతున్నాయి. దాన్ని కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఎత్తి ఆ నీళ్ళని మొత్తం రాష్ట్రంలో అన్ని చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు నింపుకొని పెట్టుకుంటే రేపు ఎల్నినో ప్రభావం నుంచి మనము సమర్థవంతంగా బయటపడవచ్చు. తాగునీరు అంతా కూడా మనం ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. అంటే ఎంతసేపటికి కల్లిబొల్లి మాటలు, డ్రామాలు, లేకపోతే దానికి ఒక కుంటి సాకులు, ఎన్డీఏసే చెప్పాలి, వాడు చెప్పాలి, ఎల్ఐ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, గొట్టంగాడు చెప్పాలి అనుకుంటా కథలు నడిపించారు. ఆఖరికి అక్కడ నీళ్లు ఉన్నాయి అనేసి చూపించడానికి కేటీఆర్ గారు అక్కడికి సందర్శిస్తుంటే కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఏమంటే ఆయన ప్రాజెక్ట్ దగ్గరకు పోయి చూస్తే ఏం తప్పు ఉన్నది, నీళ్లున్నాయని ప్రజలకు కానీ లేకపోతే ప్రపంచానికి కానీ చూపిస్తే వీళ్ళ సొమ్మేం పోయింది, దానికి అడ్డంకులు ఎందుకు సృష్టించాలి? అయినా సరే ఆ రోజు మొత్తం అందరూ గట్టి సంకల్పంతో ఉండే కాబట్టి అక్కడికి చేరుకున్నారు, చూపించారు. ఆ తర్వాత చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా స్పందించరాకపోతే ఆ రోజు
కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మీరు గనక త్వరలోనే ఈ పంపులు ఆన్ చేసి నీళ్లను సమర్థవంతంగా వినియోగించడం మొదలుపెట్టకపోతే మేమే స్వయంగా 1,00,000 మంది రైతులతో నాడకొచ్చి వాటన్నిటిని ఆన్ చేస్తాము మీకు చేత కాకపోతే అని వార్నింగ్ ఇస్తే ఆఖరికి అదే పంపులు మళ్ళీ ఆన్ చేసి దాని ద్వారానే ఎలంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ వీటన్నిటిని నింపుకుంటా ఈరోజు పనిచేస్తున్నాయి. దేవాదుల పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు అనేసి హరీష్ రావు గారు అక్కడికి సందర్శించి వాటిపైన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆన్ చేయకపోతే రేపు రైతులే వచ్చి వీటిని ఆన్ చేసుకునే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇస్తే మళ్ళీ అప్పుడు వాటిని ఆన్ చేస్తారు. మొన్న మహబూబ్నగర్కి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్కి చెందిన మొత్తం నేతలందరూ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి ఇక్కడ కర్ణాటక నుండి వస్తున్నాయి కృష్ణా వాటర్ అనేది ఉధృతంగా వస్తుంది. ఈ పంపులు ఆన్ చేసి పెట్టండి, వీటి ద్వారా మనం నీళ్లు వినియోగించుకుందాము, కల్వకొత్తి లిఫ్ట్ ఇరిగేషన్ మనం వాడుకుందాం, అదేవిధంగా పాలమూరు పంపులను కూడా రన్ చేయండి అనుకుంటా అంటే మళ్ళీ అదే మొద్దు నిద్ర. ఆఖరికి 3 రోజుల క్రితం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు మీరు గనక ఇప్పుడు ఆన్ చేయకపోతే ప్రజల పక్షాన మేమే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 11 తారీఖున 1,00,000 మందితో నాడకొస్తాం, వాటిని ఆన్ చేస్తాం, ప్రజలకు నీళ్ళు అందిస్తాము అనేది అనగానే మళ్ళీ అప్పుడు ఆదరాబాదరాగా అర్ధరాత్రి పూట పంపులు ఆన్ చేసుకునే పరిస్థితి. నేను అంటే ఏంది ఈ దుస్థితి ఏంది? గతంలోనేమో ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేది చూసినాం మనం అన్నీ కూడా. అటువంటిది ఈరోజు వర్షాలు వస్తున్న పరిస్థితుల్లో కూడా నీళ్లు నింపుకొని పని. ఇంకో దుర్మార్గం అయింది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ నిన్ననే చూసినాం. సాగర్ నిండినా కూడా వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేం, మీరెవరు కూడా వరేయొద్దు, 6 తడి పంటలు మాత్రమే వేసుకోండి. ఈ పరిస్థితి మనం గడిచిన కేసీఆర్ గారి పాలనలో ఏ రోజు చూడలే సురేష్ గారు. ఎంత కష్టం వచ్చినా సరే ఈ పరిస్థితి చూడలే. ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు. 6 తడి పంటలు మాత్రమే వేసుకోండి, మీరు ఇక్కడ వేయొద్దు అని. మరి ఆ రోజు ఎట్లా సాధ్యమైంది కేసీఆర్ గారి హయాంలో? ఈ రోజు ఎట్లా కుదురుతలేదు? డ్యామ్ నిండితే కూడా దాన్ని రైతులకు అందజేయలేని దుస్థితిలో వీళ్ళున్నారా, లేకపోతే ఏమన్నా దుష్ప్రయోజనాల కోసం వీళ్ళు చేస్తున్నారా? ఎందుకంటే వీళ్ళ ఎన్నికల కోసం పక్క రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళకి అందిన నిధులు కావచ్చు లేకపోతే ఇతర సహకారాలు కావచ్చు, వాటిని ఈరోజు ఆ రుణం తీర్చుకునే పరిస్థితిలో మన రైతులను బలిపెట్టే ప్రయత్నంలో ఉన్నారా? రేవంత్ రెడ్డి తన గురువు కోసం రాష్ట్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ అక్కడికి వదిలేస్తున్నాడు. ఏమనంటే సాకు. మళ్ళీ దానికి కూడా ఒక ఎంత దుర్మార్గమైన సాకు అంటే పక్క రాష్ట్రంలో ఎప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు ప్రాజెక్టుల రూపకల్పన చేసి సమర్థవంతంగా నీళ్ళన్నింటినీ మనం వాడుకుందామని చేస్తే అక్కడ ఆ రోజు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి నీటిపారుదల రంగాన్ని అతని చేతిలో పెట్టారు, ఆదిత్యదాస్. ఈరోజు అతని చేతుల్లోనే నడుస్తున్నాయి. ఏమనంటే పాలమూరు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ముందుకు పడకపోవడానికి కారణం ఏంటంటే కుంటి సాకులు. ఎన్ఓసి రాలేదు, మనం పనులు చేయొద్దు. అన్నీ ఎన్ఓసీలు వచ్చాయి లేకపోతే అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అయినాయి అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్టు ఉన్నది, దానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఎటువంటి కేటాయింపులు ఉన్నాయి? కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉంది, దానికి ఏం కేటాయింపులు ఉన్నాయి? లేకపోతే ఈరోజు రాజోలి బండ దాని ఎగువన కడుతున్నారు కర్ణాటక, దానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? మరి అటువంటిది మన దగ్గర పూర్తి చేసుకుని ఆ తర్వాత వాటి విషయం గురించి ఆలోచించాలే కానీ అసలు మొత్తానికే ముందుకే కదలనీయకుండా వదిలిపడేసి వాటన్నిటినీ వ్యర్థంగా నిరుపయోగంగా తయారు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా కూడా రైతులకు మేలు చేద్దాం, వారికి సకాలంలో ఎరువులు అందిద్దాం, నీరు అందిద్దాం, నాణ్యమైన విద్యుత్ అందిద్దాం అనేది ఎక్కడా లేదండి. ఈరోజు మనం చూస్తున్నాం ఆ కష్టాలన్నీ. విద్యుత్ కోసం రైతులు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు, యూరియా కోసం రైతులు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు, నీళ్ళు ఇవ్వాలనేసి రైతులు రోడ్డుకి ధర్నా చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం వారు పాపం ఆ రోజు ఊహించుంటారు నిజంగానే ఇంత మోసానికి గురవుతాం మనము అని. ఏదో ఆశకి వీళ్ళు దింపుడు కాలం ఆశలు ఎన్ని ఇచ్చిరండి, 420 హామీలు ఇచ్చిర్రు, వాటిల్లో ఏదన్నా అవుతుందేమో అనుకుంటా ఆశ పోయి వీరు ఈరోజు చూసిరు కదా. కేసీఆర్ గారు అప్పటికి చెప్తూనే ఉన్నారు, కాంగ్రెస్ అనేది కపట నాటకాలకి బ్రాండ్ అంబాసిడర్, కాంగ్రెస్ అనేది కరువుకి కవలపిల్ల, వాటికి పొరపాటును కూడా నమ్మొద్దు అంటే కూడా పాపం నమ్మిరు. ఈరోజు నిజంగానే ఆ దుస్థితి అనేది ఏందో మళ్ళీ చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇటువంటి మొద్దు నిద్ర నటించడం మానేసి సకాలంలో రైతులకు నీళ్ళు అందించే విధంగా ఉన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా వాడడం మొదలుపెట్టాలనేసి అందరం కూడా
మనం చెప్పినా సరే వాళ్ళు వినరు, మళ్ళీ దానికి ఏదో కార్యాచరణ తీసుకుంటే తప్పితే కదలరు. రైట్ అండి. తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా బీఆర్ఎస్ ఎఫెక్ట్ తోటి ఇక్కడ ఏదైతే ప్రతి ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ప్రతి సమస్య కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. అన్ని విషయాల్లో కూడా ఆ రకంగానే నీటి విషయంలో కూడా పోరాడుతున్నటువంటి అంశం చూస్తున్నాం. నిన్న కేటీఆర్ కూడా చెప్పారు జలయుద్ధం ఖాయమవుతుంది అని చెప్పినటువంటి సందర్భం సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వస్తే ఆయన చుట్టూ కూడా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కనపడతారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ కూడా ఉండదు. ఇక్కడ ఇవాళ మనం స్వయంగా చూస్తున్నాం, ఆ నవీన్ నెట్టం అనే వ్యక్తిని తీసుకొచ్చేసి సోషల్ మీడియా కన్వీనర్గా పెట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతన్ని తీసుకొచ్చేసి తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా హెడ్గా పెట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా మనం రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భం కావచ్చు, తెలుగుదేశం పార్టీ లేవాలి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు. అయినా కూడా ముద్దబాపు రాహుల్ గాంధీకి ఇవన్నీ విషయాలు తెలవట్లేవు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గానే మద్దతు ప్రకటించారండి. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుని, నేను మోడీ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాను డైరెక్ట్ చెప్పకనే చెప్తున్నాడు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అర్థం కావట్లేదా, అర్థం కానట్లుగా వ్యవహరిస్తున్నారో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గుప్పిట్లో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ చిక్కుకొని విలవిల్లాడుతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తానికి సోదరుడు దినేష్ చౌదరి చెప్పినట్టు అక్కడ సిఎస్ గా పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ తీసుకొచ్చేసి ఇక్కడ సాగునీటి వ్యవహారానికి సంబంధించిన ముఖ్య అధికారిగా నియమించుకున్నారంటే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటిది. అక్కడ సిఎస్ ను ఇక్కడ సాగునీటికి హెడ్ గా పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగానే మన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం, మన నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పదే ఈ యొక్క అంశాలను లేవనెత్తుతూ మన జలవనరుల దోపిడీ ఎట్లా ఇదవుతుంది, ఎన్డీఎస్సీ అనే విషయాన్ని కుంటిసాకుగా చెప్పి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ విషయమే ఎన్డీఎస్సీ ఇస్తుంది. వాళ్ళకి ఏమిది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ఎన్నిసార్లు కొట్టుకపోయిందండి, మొన్నటికి కూడా కట్టుకుని అది కడుతూనే ఉంటారండి. గత 10 ఏళ్ళ నుంచి కడుతూనే ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కడుతూ ఉంటారు. అదే యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మనకు ఆ ఫలాలు చూసామండి. నడి ఎండాకాలంలో చెరువులు నీళ్లు మన మత్తళ్ళు పోసిన వైనాన్ని చూసాం. నేను మహబూబాద్ సంబంధించిన వ్యక్తినండి. మా దగ్గర వర్షం పడితే తప్ప చెరువులు నిండని పరిస్థితి నుంచి ఇవాళ నడి ఎండాకాలం కూడా చెరువులు అలుగులు పోసిన పరిస్థితిని నేను ఎప్పుడు వచ్చినా కూడా చూసామని. ఒకప్పుడు మా దగ్గర పచ్చజొన్నలు, సజ్జలు, ఈ యొక్క దోసకాయలు, ఇవి అన్ని ఆరుతడి పంటలు పండి ఇవాళ మొత్తం వరి పండుతుందండి. కోనసీమను తలపించే రీతిలో మహబూబాద్ ప్రాంతం ఉంది. నా కళ్ళతో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇంత క్లియర్ మనం చూసాం. ఎక్కడ 40,000 మెట్రిక్ టన్నులు అండి, ఎక్కడ ఆల్మోస్ట్ 150,000 మెట్రిక్ టన్నులు అండి. ఎంత వరిధాన్య ఉత్పత్తి పెరిగింది కేసీఆర్ గారి యొక్క కృషి వల్ల, హరీష్ రావు గారి కృషి వల్ల. వీటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం ఇవాళ ఏం చేస్తున్నాడు, హరీష్ రావు గారు కొన్ని రోజులు బీజేపీకి పోతారని ప్రచారం లేపారు, ఇవాళ క్షుద్ర పూజలు చేశారని చెప్పి ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాలను పట్టుకొచ్చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏదేమైనా కంక్లూజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కనుక లేకపోతే ఈయంత కూడా సాగునీటి విషయం లోపల మనకు న్యాయం జరిగేది కాదు. కానీ ఈ యొక్క జిఆర్ఎంబి అనేటువంటి రివ్యూ అని పెట్టేసి ఆ యొక్క ఎజెండా రూపకల్పనలో మన యొక్క సాగునీటి ప్రాజెక్టులను పొందబెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే పర్మిషన్స్ వచ్చిన 8 ప్రాజెక్టులను, కొత్తగా రావాల్సిన ప్రాజెక్టులను కూడా అనగదొక్కే ప్రయత్నాన్ని చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం కోసం ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్లుగా జలయుద్ధానికి దారి తీస్తుంది. ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. తెలంగాణ ఎడారిగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉంది. మనం గనక కళ్ళు తెరవకపోతే ఇట్నే నిస్సహాయస్తే ఇట్నే ఏముందిలే ఏం చేస్తారు అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎడారిగా మారుస్తుంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కాదు, పచ్చ కాంగ్రెస్, ఎల్లో కాంగ్రెస్. ఇక్కడ ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ మనం సోషల్ మీడియా హెడ్ని చూస్తే చెప్పుకోవచ్చు, అతను టీడీపీ కార్యకర్తనండి. అతను తీసుకొచ్చి ఇలా సోషల్ మీడియా హెడ్ని చేసుకున్నారు, టీపీసీసీ సోషల్ మీడియా హెడ్ గా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. విఘ్నులు, కవులు, కళాకారులతో గలమెత్తాల్సిన అవసరం ఉంది. మీలాంటి జర్నలిస్టులు కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కోణంలో చూడకూడదండి. తెలంగాణ ప్రాంతాన్ని మనం సాధించుకున్న తెలంగాణకు మీనింగే లేకుండా పోయే పరిస్థితి దాపురించిందండి ఇప్పుడు కాంగ్రెస్ పాలన లోపల. ఓకే అండి, రైట్. ఏదైతే ఖచ్చితంగా మరో జలయుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పేసి కేటీఆర్ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ కూడా బీఆర్ఎస్ కేడర్ కూడా సిద్ధం అవుతుంది. ఖచ్చితంగా జల దోపిడీ మాత్రం ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భమే. దినేష్ గారు,
అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ప్రధానంగా ఏదైతే పింఛన్ సంబంధించి వృద్ధులకు సంబంధించి అంశం సంబంధించి చూస్తూ ఉంటే చాలా అంటే చాలా కొర్రీలు పెడుతున్నట్టు ఉంటాం అంశం. ఎందుకోసం హామీ ఇవ్వాలి, ఇలాంటి కొర్రీలు ఎందుకు పెట్టాలి, దానికి సంబంధించి మనం ఒక వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి మీరేమంటారు? ముందుగా ఒకటి మనం అందరం కూడా చూసినాము, అర్థమైంది అందరికీ కూడా. ఏమని, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్ని అడ్డగోలు వేషాలైనా వేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. అయినా సరే మన దగ్గర ఒకటి ఉంటుంది, ఒక ప్రజలలో ఎక్కడో ఒక చోట అరే ఇన్నిసార్లు ఓడిపోయింది కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామనే జాలిగుండి ఉంటుంది ప్రజలది. 2 సార్లు ఓడిపోయారు, 3ఓసారికి వచ్చేసరికి అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేను ఇందాక చెప్పినట్టు 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా పతాక శీర్షికల్లో వాళ్ళు ఎలక్షన్స్కి ముందు వేసింది 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లోనే వాళ్ళు చెప్పిన ఏంది, ఆసరా పెన్షన్లు 4000 చేస్తాం, కేసీఆర్ 2000 ఇచ్చిండు, మేము 4000 ఇస్తాం. వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాం. ఇంటి దగ్గర ఉన్న ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తాం నెలకి. ఇటువంటివి అనేక హామీలు ఉన్నాయండి. అయితే వీటిలో మరి అధికారంలోకి వచ్చిరు వీళ్ళు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది సురేష్ గారు, మన ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నాటికి కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిన నాటికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటువంటి మంచి రాష్ట్రాన్ని అప్పగించారు రేవంత్ రెడ్డి చేతికి. కానీ ఈ పింఛన్లు ఇచ్చి కూడా చేతగాలి. అదే పక్క రాష్ట్రమైన ఏపీలో రేవంత్ రెడ్డి గురువు అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టిరాడా, పెన్షన్లు పెంచి ఇవ్వడం మొదలుపెట్టిరు. ఇతనికి మాత్రం సోయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, కొత్తగా ఇస్తా నేను పెన్షన్లు, ఎప్పుడైనా సరే నిరంతరంగా దానికి అప్లై చేసుకోవచ్చు అంటున్నాడు. ఆ మాట చెప్తూనే దానిలో అనేక కొర్రీలు. ఇప్పుడు ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగి ఉన్నా సరే పెన్షన్ రాదంట, 1,50,000 వార్షిక ఆదాయం ఉంటే పెన్షన్ రాదంట. ఇటువంటివన్నీ చూస్తే ఎక్కడండి ఈ రోజున్న ద్రవ్యోల్బణానికి సంవత్సరానికి 1,50,000 కుటుంబం గడుస్తుందా? ఎక్కడైనా కనీసం ఒక కన్సిడరేషన్ ఉండాలి కదా. ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగమో ఉన్నా సరే దానికి అర్హులు కాదంట. మరి నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలే ఇస్తలేవు కదా, ఖాళీగా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు ఎత్తుక్కుని అవన్నీ చేసుకుంటే కనీసం చిరుద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో అందరికీ లక్షల జీతాలు ఉండవు. ఈ రోజుకి 12,000కి పనిచేసే వాళ్ళు ఉన్నారు, నెలకి 12,000కి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇవాళ కూడా. అటువంటి వాళ్ళకి మరి నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇతనికి 12,000 వస్తే నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనుషులకి నువ్వు పెన్షన్ ఇవ్వను అంటే ఏది, అదేం న్యాయము, అది ఎక్కడ కథ? కాబట్టి మొట్టమొదటిగా ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. తప్పించుకోనికి అనేక మార్గాలు ఎతికి ఎక్కడ లేని కొర్రీలు పెట్టి ఇటువంటివన్నీ చేస్తున్నాడు. నీకు ఇవ్వడం చేత కాకపోతే ఒప్పుకో, ప్రజల వద్దకు వచ్చి నేను ఆ రోజు ఏదో తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసమో ఎన్నికల్లో ఓట్ల కోసమో మీకు అబద్ధం చెప్పినా అయిపోయింది, తప్పు, నన్ను క్షమించండి అని క్షమాపణ అన్నది వాళ్ళని అడుగు. అంతేగాని ఇవన్నీ ఎందుకు, ఎదురుగా ఆశ చూపిస్తూ దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ మాత్రం నీకు ఇది లేదు, అర్హత లేదు అనుకుంటా వారిని ఆ విధంగా రిజెక్ట్ చేయడం, లేకపోతే ఇవన్నీ కూడా ప్రజలను వంచడము, కించపరచడమే కదండి. వారి యొక్క పేదరికాన్నో లేకపోతే వారి యొక్క బలహీనతనో వారి యొక్క ఆ వయసు మీద పడి వారు తమ పనులు తాను చేసుకోలేక బలహీనతను వీటన్నిటినీ కూడా ఒక రకంగా అవమానించడమే వారిని. నువ్వు నిజంగా నీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా నువ్వు అనేక దుబారా ఖర్చులు చేస్తున్నావు కదా, వాటిని తగ్గించుకుని వీటి కోసం ఎందుకు వాడవు? ఇప్పుడు ఈరోజు చూస్తే మాట మాట్లాడితే వీళ్ళందరూ కూడా హెలికాప్టర్ని ఏదో షేరింగ్ ఆటో వాడినట్టు వాడుతుర్రండి. మనం చూస్తుంటాం ఈ సిటీలో కొన్ని చోట్ల, యూసఫ్ కూడా చెక్ పోస్ట్, జూబ్లీ చెక్ పోస్ట్, షేరింగ్ ఆటో, దానిలో 10 మంది ఎక్కేసి అనుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళేమో ఈడకెళ్ళి నల్గొండ పోనీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి కూడా హెలికాప్టర్లు వాడుకుంటూ తిరుగుతున్నారు. అదేమో దుబారా ఖర్చు, ఇవేమో అవసరం. వీరి యొక్క అవసరం ఏదైతే పెన్షన్ రావాల్సింది ఉందో వీరి అవసరం, దీనికి మాత్రం డబ్బులు లేవంట, అది మాత్రం దుబారా ఖర్చులకు డబ్బులు ఉంటాయంట. పనికి మాలిన విదేశీ పర్యటనలు చేస్తుంటారు, దానివల్ల ₹1 లాభం వచ్చిందా వీళ్ళది? ఢిల్లీ టూర్ కూడా మర్చిపోయి అది ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ అనేది అది ఈ రూమ్ నుంచి పక్క రూమ్కి పోయినట్టు తిరిగి వస్తుంటాడు. ఇక్కడ నుంచి దానివల్ల ఏం ప్రయోజనం వచ్చిందో రాష్ట్రానికి ఈ రోజు వరకు మనకు తెలియదు. కనీసం మన హక్కుల గురించి మాట్లాడే ఇది లేదు, లేకపోతే మనకు రావాల్సిన నిధుల గురించి అడిగే ఇది లేదు. మెట్రో గురించి తిరుగుతున్నా అని చెప్పిండండి మొన్నటి వరకు. ఎక్కడ ముందడికి ఏం పడిందండి మెట్రోలో?
కేంద్రం ఆఖరికి మొదటి ఫేజ్ మెట్రో నుంచి మేము వెనక్కి పోతున్నాం అని కూడా చెప్పింది. ఇప్పుడు ఆ అప్పు ఎవడగట్టాలా? ఎందుకు నువ్వు నెత్తిన పెట్టుకున్నావు అనవసరంగా? ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళకు వాళ్ళు నడిపించుకుంటుంటే నువ్వెందుకు దాన్ని నెత్తిన తీసుకున్నావు? ఈరోజు దానివల్ల ప్రతిరోజు 2.5 కోట్ల వడ్డీ కడుతున్నాం కదా దాని మీద. అవన్నీ దుబారా కాదా? ఇటువంటి వాటి కోసం వాడుకోవడం చేత కాదా? నేను అదే చెప్తున్నానండి. ఎంతసేపటికి ఒక డైవర్షన్ డ్రామాలు అంటారు వీటిని. అగో నేను ఇచ్చేస్తున్నా. నువ్వు ఇచ్చేది ఆఖరికి చెప్పేదేమో కొండంత, ఇచ్చేదేమో గోరంతాడ. ఇటువంటివన్నీ ప్రచారంలో మాత్రం ఫుల్ టాప్లో ఉన్నారు వీళ్ళు. ఎంతసేపటికి ఆ సోషల్ మీడియా అకౌంట్స్కి డబ్బులు ఇచ్చుకోనికి ఇప్పుడు హైడ్రాకి మొన్న 2.5 కోట్లు ఇచ్చారు కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనికి. అదేవిధంగా ముఖ్యమంత్రి మనం చూస్తుంటే ఈరోజు నేను వచ్చేటప్పుడు చూస్తుంటే నవ్వు వచ్చింది నాకు. ఆ మెట్రో పిల్లర్ల కింద 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అనుకుంటా పోస్టర్లు వేసుకున్నారు వీళ్ళు. ఏడిచ్చినవా? ఒక్క ఇల్లు హైదరాబాద్ నగరంలో ఒక్కటన్నా ఇచ్చినవా? ఈ రోజు వరకు ఒక్కటన్నా కట్టినవా? గతంలో కేసీఆర్ గారు కట్టిన ఇళ్ళనే ఈరోజు అమ్ముకుంటారు కదా. కుకట్పల్లిలో మనం చూస్తున్నాం, అనర్హులకు ఇచ్చిర్రు. ఒకటే కుటుంబంలో 11 ఇల్లులు ఇచ్చిర్రండి. ఒక దందా పెట్టేసిర్రు. కేసీఆర్ గారి ఇల్లు కొన్ని ఉంటే వాటిని కూడా అమ్ముకుంటా దందా పెట్టిర్రు. రైట్ అండి. అదేవిధంగా కొత్తది ఒక్క ఇల్లు కట్టలే. ఎంతసేపటికి ప్రచారాలు డాంబికాలు తప్పితే వాస్తవంగా గ్రౌండ్లో ఎక్కడ లేదు. ఈ పెన్షన్లు కూడా పాపం వాళ్ళని మోసగించడానికి కోసం ఈ వృద్ధులను లైన్లలో నిలబెట్టి క్యూలో పెట్టి వాళ్ళందరూ బాధతోని కష్టంతో ఆడకొచ్చి అర్జీలు ఇచ్చుకొని ఆఖరికి వచ్చేసరికి రిజెక్ట్ చేయడం. ఇవన్నీ ఈ నిబంధనలన్నీ ఏంటంటే తలతిక్క నిబంధనలు ఇవన్నీ గతంలో లేకుండే కదా. రైట్ అండి. కాబట్టి మోసగించడమే కాంగ్రెస్ నైజం అని మరొకసారి ఇటువంటి వాటితో వాళ్ళే నిరూపిస్తున్నారు. రైట్, మోసగించడం కాంగ్రెస్ నైజం అని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ కొర్రీలు పెట్టడం ఎందుకు, అసలు హామీ ఇవ్వకుంటే సరిపోతుంది కదా, ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడానికి ఇవన్నీ జిమ్మిక్కి రాజకీయాలని చెప్పేసి దినేష్ గారు చెప్తున్నటువంటి అంశం. తిరుపతి రెడ్డి గారు, ప్రధానంగా ఇంకొక వార్త చూస్తున్నాం మనం. ఏదైతే కొండల్ బిగ్ డీల్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి పేరు లేదు ఊరు లేని కంపెనీకి అప్పనంగా 210 కోట్లు కట్టబెట్టే పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఏంటి అసలు ఇట్లా ఈ దోపిడీ ఏమనుకోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కగానే ఈయన ఇంతకుముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళండి. భూమి మీద కన్నుబడింది. దాన్ని రకరకాల సెల్ కంపెనీస్ పెట్టేసి ఏదో కొత్త టెక్నాలజీ పట్టుకొస్తాం. ఇంతకుముందు ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం మనం చూసాం అక్కడ రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టినది. దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ వారు ముఖ్యమంత్రి గారు అమెరికాకు వచ్చారు. స్వచ్ఛ బయో అని ఏదో కొత్త టెక్నాలజీ పట్టుకొచ్చేసి మేము బయో ఫ్యూయల్స్ చేస్తాము, బయోమాస్ తోని బయోఫ్యూయల్ చేస్తామని చెప్పి స్వచ్ఛ బయో అని చెప్పేసి వారి సోదరుడే ఇక్కడ ఉన్నారు, కొంతమంది స్నేహితులను పోగు చేసేసి అందులో ఒక ప్రధానమైన వ్యక్తి ఎవరినైతే స్వచ్ఛ బయో ఓనర్ ఉన్నాడో అతను మా క్లోజ్ రిలేటివ్ అండి. 10 కోట్లు కూడా లేవు ఆయన దగ్గర. అతను 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు ఒక మామూలు ఒక సైంటిస్ట్ ఉంటాడు. నేను కూడా ఒక సైంటిస్ట్నే, ఆయన కూడా నాకు కూడా తెలుసు. ఐ నో దట్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పెద్దగా చూపించేసి చాలా గొప్ప టెక్నాలజీ అక్కడ భూమును కొల్లగొట్టే వ్యవహారం చేశారు. దాన్ని అంతా కూడా మన యొక్క పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అదంతా కూడా నన్ను కూడా కాంటాక్ట్ చేశారు. దాని ఇన్ఫర్మేషన్ అంటే నేను కూడా ప్రొవైడ్ చేశాను. అవన్నీ బయలు చేసరికి స్వచ్ఛ బయో పోయింది. ఆ 1,00,000 కోట్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చినాయండి? ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయండి? ఫస్ట్ ట్రిప్లోనే US ట్రిప్లోనే పలానా 2-3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఒక్క కోటి రూపాయల పెట్టుబడి వచ్చింది ఇప్పటి వరకు 3 ఏళ్ళల్లో. అన్ని అబద్ధం. తర్వాత దావోస్ పర్యటన పేరు అక్కడి నుంచి కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అన్నారు. దీంట్లో అంతో ఎంతో డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేసింది శ్రీధర్ బాబు గారు ఒక్కరే. వారు ఏం మాట్లాడలేదు, నాకెందుకు దాని. మిగతా రేవంత్ రెడ్డి గారు వారి నోటికి ఎంత వస్తుంటే ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పారు. 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్లు కూడా రాలే. అలాంటి భాగవతమే ఇదండి. ఎవరు కొండల రెడ్డి గారు అనుముల అంట, ఒక పెద్ద ఎంటర్ప్రెనర్ అంట. ఆయన మొత్తం ఏరోస్పేస్ ను డిఫెన్స్ లో లీడర్ అట అండి. వారి యొక్క విద్యార్హతలు ఏందండి, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏందండి. ఆ డిఫెన్స్ సిస్టంలో, ఏరోస్పేస్ సిస్టంలో ఈ సెల్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసేసి టెస్రాక్ట్ అనేటువంటి ఒక కంపెనీని ఓపెన్ చేసేసి అది జీడిమట్లో చిన్న షెడ్లో ఉందండి. అది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు దాన్ని. దానికి US ఇండియా స్ట్రాటజిక్ ఏదో పార్ట్నర్షిప్ ఫోరం అని ఉంటుందండి. అది ఆ ఫోరం అంట. వీరును కమ్యూన్స్ US కంపెనీ ఉంది, వారితో వీరు జాయింట్ ఏదో కొలాబరేషన్ అట. రకరకాల ముచ్చట్లు, అన్ని గ్లోబల్ ప్రచారము. దీంట్లో ఏమి లేదండి, ఏ వాస్తవం లేదండి. వారికి ఉన్న అర్హతలు ఏంటి? కొండలరెడ్డి గారికి ఉన్న అర్హత ఏంటిది? రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. ఆయన పోయి ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టంలో ఇండియాలో ఆయన పెద్ద పేరెన్నిక గల నాయకుడట. వాళ్ళ ప్రచారం చూడాలండి మీరు. సోషల్ మీడియాలో పోయి కొంచెం చూడండి. ఆ కంపెనీ 2023 మేలో పెట్టారు.
ఇదే భూములు కొల్లగొట్టడం కోసం, అధికారులకు వస్తే భూములు కొల్లగొట్టడం కోసం. ఇవాళ 7 కోట్ల రూపాయలకు అప్పనంగా ఆల్మోస్ట్ 135 కోట్ల 5 ఎకరాల భూమిని 7 కోట్ల రూపాయలకు కొండలరెడ్డి గారికి కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. రావిరియాల దగ్గర, మహేశ్వరం మండలం దగ్గర ఇదంతా ఏందండి? ఈ భూములు కొల్లగొట్టే వ్యవహారం. షెల్ కంపెనీలు ఓపెన్ చేసేసి పనికిమాల కంపెనీలు, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది, ఎవరో పెద్ద సైంటిస్టు అలాంటి ఎవరైనా వచ్చి అక్కడ ఓపెన్ చేస్తున్నారంటే దానికి మీనింగ్ ఉందండి. యూ కెన్ గూగుల్ చేస్తే తెలుస్తుంది మా యొక్క విద్యార్థులు అయితే మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, మాకున్నటువంటి పట్టేంది ఆ సబ్జెక్ట్ పట్ల. వీళ్ళకి ఏమొచ్చా అండి? పట్టుమని డిగ్రీ కూడా చదివారో తెలియదు. వీళ్ళు వచ్చేసట పెద్ద పెద్ద డిఫెన్స్లో, ఏరోస్పేస్లో పెద్ద నిష్ణాతులట. వీళ్ళు వచ్చి పెడతారు. అన్నీ కూడా అప్పన్నంగా భూములు దొబ్బే వ్యవహారం. వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందో తెలియదు. ఉన్నప్పుడే భూములు దాదాపు నాకు తెలిసి కొంతమంది మిత్రులు, కాంగ్రెస్ ఉన్న మిత్రులు చెప్పింది, దాదాపు వీళ్ళు 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సంపాదించారటండి. వీళ్ళు 10,000 ఎకరాలు ఈ 3 ఏళ్ల లోపల. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి నేతలు 10,000 ఎకరాలు. ఇదంతా ప్రభుత్వ సొమ్మును దోచుకోవడం అండి, ఏం లేదు. ప్రజలను జాగృతం చేయాలి మనం కూడా. స్వచ్ఛ భయంతో ఇప్పుడు కొండలరెడ్డి గారి కంపెనీ కూడా అంతే అండి. వీటి మీద విచారణ జరగాలి, నిగ్గు తేల్చాలి. ఒక్కరు చెప్తున్నా కదా, రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇవన్నిటి మీద నిగ్గు తేలుస్తారు, అందరూ జైలుకు పోతారండి. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా జైలుకు పోతారు. ఓకే అండి. దినేష్ గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఆయన ఏ నిష్ణాతులు ప్రధానంగా దానికి సంబంధించి ఏదైతే కంపెనీ కావచ్చు, లేకుంటే ఏం అవగాహన ఉందని చెప్పేసి, ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, చైర్మన్ హోదా కావచ్చు, లేకుంటే ఇవన్నీ కట్టపెట్టడం కావచ్చు అనేది పాయింట్ రైజ్ చేశారు. దాని గురించి మీరేమంటారు? సురేష్ గారు, ముందుగా ప్రభుత్వం అప్పనంగా 5 ఎకరాల స్థలము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చా? ఆ కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏంది, వాళ్ళు గతంలో ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్టులు ఏంది, ఏ లెవెల్లో వాళ్ళ అర్హత ఉన్నది, ఇవన్నీ కూడా చూడాలి కదా. నేను ఒక చూపిస్తానండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఇది ఏదైతే వీళ్ళు ముఖ్యమంత్రి గారి సోదరుడు కొండలరెడ్డి చైర్మన్గా ఉన్న టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేది ఉందో దాని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ ఇది. ఓకే, ఇది ఇందులో నడిపిస్తున్నారు వాళ్ళు. బ్లాక్ అయింది ఒకసారి మళ్ళీ. అందులో నడిపిస్తున్నారు. ఓకే, ఆ నడిపించేది చూస్తేనే మనకి అర్థం కాదండి ఎంత ఎంత హాస్యాస్పదం అది. ఎంత ఇదిగోండి, ఇల్లు చిన్నది, ఒక షెడ్ వేసుకుని బ్లూ షీట్స్ పెట్టుకుని ఒక చిన్న దీనిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. దానికి నిజంగానే అంత కేపబిలిటీ ఉందా? గతంలో ఏం వర్క్ చేసిరు వాళ్ళు? వాళ్ళ స్టార్టింగ్ క్యాపిటల్ ఎంత? లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోయే ప్రాజెక్టులు ఏంది? ఇటువంటివన్నీ ఎక్కడైనా దాన్ని ఒక టెక్నికల్ కమిటీ ఉండి దాని అప్రూవల్ ఉండి ఇటువంటివి చేస్తే ఒక అర్థం ఉన్నది. కేవలం ముఖ్యమంత్రి గారి తమ్ముడు దానికి సోదరుడు దానికి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి అప్పనంగా ప్రజాధనం కుల్లగొట్టేస్తారండి. 5 ఎకరాలు ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో కేటాయించడం అంటే మామూలు విషయమా? దానికి వాల్యూ ఎంత ఉంటుంది? వాళ్ళు దాన్ని 7 కోట్లకు వీళ్ళకి కేటాయించడం ఏంది? ఇవన్నీ కూడా రేపు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకు వస్తాయి, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తాయి. నీ కుటుంబ సభ్యులకి నువ్వు ఎట్లా కేటాయిస్తావు? వాళ్ళకున్న అర్హత ఏంది? రేపు మేము కూడా ఒకటి ఊరికే తాత్కాలికంగా ఒకటి ఇటువంటిదే ఒకటి షెడ్లో ఓపెన్ చేస్తామండి, రేపు అప్లై చేస్తా, నాకు కూడా ఇస్తావా 5 ఎకరాలు? చూడవా నువ్వు గతంలో ఏం చేసినావు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినావు, లేకపోతే ఆ డిఫెన్స్ సెక్టార్కి నీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తవా? అంటే అధికారం నా చేతిలో ఉన్నది, నా వాళ్ళకి ఇష్టమైనట్టు దోచిపెడతా, అడిగేటోడు ఎవడున్నాడు తర్వాత చూసుకుందాం అనే ఒక అహంభావం, నియంత్రిత వైఖరే ఇది. రైట్ అండి. దోచుకునేది ప్రజల సొమ్మే కదా, నాకేం పోయింది, రేపు వచ్చినప్పుడు చూసుకుందాం, ఎట్లాగూ పైన నా బడే బాయ్ ఉన్నాడు ఏమన్నా అయితే. లేకపోతే రాహుల్ గాంధీకి కావాల్సిన ఇక్కడి నుంచి మోసేది ప్రతి నెల మోస్తూనే ఉన్నాడు కదా, కాబట్టి రాహుల్ గాంధీ నన్ను ఏమన్నాడు, పైన బడే బాయ్ కూడా నన్ను ఏమన్నాడు, నేను ఎంత చేసినా ఎంత దోచుకున్నా నడిచిపోతుంది అనే రీతిలో ఇది కళ్ళకు కట్టినట్టు మనకి ఎదురుగా కనిపిస్తున్న నిదర్శనం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాగా ప్రధానంగా అప్పనంగా సర్కారు భూములు కావచ్చు, సర్కారులో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, లేకుంటే డబ్బులు కావచ్చు, ఇష్టానుసారంగా దోచుకోవడానికే కాంగ్రెస్ పూనుకుంటుంది. ప్రధానంగా వారి యొక్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి యొక్క అన్యాయాలకు అప్పనంగా కట్టబెడుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ రానున్న రోజుల్లో నిగుదేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తిరుపతి రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే దినేష్ గారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.